హాయ్ ఎవ్రీవన్. మన డాక్టర్ విజేకే అకాడమీకి స్వాగతం. ఏపీటెట్ 2026 నందు మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ మెథడాలజీలో మంచి మార్కులు సాధించడానికి ప్రీవియస్ పేపర్ సాధన చేయడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ వీడియో ద్వారా మీ ప్రిపరేషన్ను ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోను మీరు పూర్తిగా చూస్తే ఖచ్చితంగా 2 నుండి 3 మార్కులు ఏపీటెట్ 2026లో సాధిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినట్లయితే నేను మీకోసం మరిన్ని వీడియోలు చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా ఏపీటెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఏపీటెట్ 2024లో ఇవ్వబడిన అన్ని సెషన్స్కు సంబంధించిన మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ మెథడాలజీ బిట్లను చకచకా చూసేద్దాం. మొదటి ప్రశ్న, సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. చాలా రిపీట్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. భాస్కరాచార్యులు రచించిన సిద్ధాంత శిరోమణి గ్రంథంలో లీలావతి, బీజగణితం, గ్రహగణితం, గోళాధ్యాయం అను 4 భాగాలు కలవు. మొదటి భాగమైన లీలావతి అంకగణితాన్ని వివరిస్తుంది. సో ఆన్సరు లీలావతి గణితం అవుతుంది. లక్ష్మి అనే 9వ తరగతి విద్యార్థి శంకువు ఏటవాలు ఎత్తును నిర్వచించింది. ఇది ఈ క్రింది లక్ష్యాలను కి చెందుతుంది. ఇక్కడ నిర్వచనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది కాబట్టి అది జ్ఞానానికి సంబంధించినటువంటి లక్ష్యానికి చెందుతుంది. ఎలాంటి మార్పు లేకుండా ఒక నిబంధనను, భావనను లేదా నిర్వచనాన్ని నేరుగా గుర్తు చేసుకోవటం లేదా నిర్వచించడాన్ని జ్ఞానం లక్ష్యానికి చెందుతుంది. ఈ నాలెడ్జ్లో మనకి 2 రకాలు ఉంటాయి. రీకాలు, రికగ్నైజేషను. గుర్తుకు తెచ్చుకోవటము అంటే జ్ఞప్తికి తెచ్చుకోవటం అని ఇస్తాడు మీకు టెక్స్ట్ బుక్లో. రెండవది గుర్తించటము అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో గుర్తిస్తారు చూసారా, అటువంటిది. సో ఈ విధంగా కొంచెం వివరణతో నేర్చుకుంటే మీకు ఆ కాన్సెప్ట్ బాగా గుర్తుంటుంది. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను. మెథడాలజీకి సంబంధించిన దాంట్లో మీరు బాగా చదవాల్సిన పాఠ్యాంశాలు ఏంటంటే ఈ బ్లూమ్స్ టాక్సానమీ బాగా చదవాలి, మెథడ్స్ బాగా చదవాలి, ఎప్పుడు ఏది ఉపయోగించాలన్నది తెలియాలి అన్నట్టయితే మీరు బాగా చదవాల్సిందే. ఈ బిట్స్ చేసినంత మాత్రాన మీరు బాగా చేయలేరు. ఈ బిట్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనం సరిగ్గా చదివామా లేదా, మనం చదివింది ఎగ్జామ్లో బిట్స్ ఎంతవరకు కరెక్ట్గా చేయగలుగుతున్నాం. చాలామంది చదివి వచ్చేస్తారు ఎగ్జామ్కి. సార్ నేను చాలా కష్టపడి చదివాను, నేను చదివింది ఏమి అక్కడ లేవు అనే ఫీలింగ్లో ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ మన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల. ఈ వీడియో మీకు ప్రాక్టీస్లో పనిచేస్తుంది. ఎక్కడెక్కడన్నా చిన్ని పాయింట్స్ తెలియకపోతే కవర్ అవుతుంది. అంతే తప్ప ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు చదవక్కర్లేదు అని చెప్పడానికి నా ఉద్దేశం కాదు. ఇంకొకటి, మెథడాలజీ తర్వాత ఇంపార్టెంట్ మూల్యాంకనం. మూల్యాంకనం తర్వాత ఇంపార్టెంట్ ఏదైతే బోధన ఉపకరణాలు ఉపయోగిస్తారో టీఎల్ఎం అంటాం కదా, అది చాలా ఇంపార్టెంట్. ఎడ్గర్ డేల్కి సంబంధించిన బిట్స్ ఎక్కువగా రిపిటేషన్ అవుతూ ఉంటాయి. సో దాని మీద అన్ని ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. కంటెంట్ ఒకసారి చదవాలి, అవి కూడా ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్లో. నెక్స్ట్ దాన్ని ఇటువంటి ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. మనం వేరే మోడల్ పేపర్స్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల అంత క్వాలిటీ దొరకట్లేదు బయట. మీకు సరైన బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. సిద్ధపరిచే విలువ విద్యా విలువల వర్గీకరణలో ఎవరి వర్గీకరణలో ఇవ్వబడింది? ఎస్, మున్నిక్ విద్యా విలువలను వర్గీకరిస్తూ విద్యార్థులను భవిష్యత్ అభ్యసనానికి మరియు వృత్తులకు సిద్ధపరిచే విలువ చేర్చారు. పటచిత్రాలు ఏ వర్గీకరణకు చెందుతాయి? ఇమేజెస్ అన్నమాట. గెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఈజీగా చెప్పొచ్చు. పటం దేని మీద గీస్తాం? దానికి వైశాల్యం మాత్రమే ఉంటుంది. సో 2D ఉపకరణాలు అవుతాయి. ద్విమితీయ ఉపకరణాలు అవుతాయి. పటచిత్రాలు పొడవు మరియు వెడల్పు కలిగి ఉంటాయి కావున ఇవి ద్విమితీయ ఉపకరణాల క్రిందకు వస్తాయి. సమ్మెటివ్ అనే పదానికి మూలం చాలా ఇంపార్టెంట్. సమ్మెటివ్, సమ్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనం. సమ్మెటివ్ ఎవాల్యుయేషన్ అనే పదం సమ్ మొత్తం నుండి ఉద్భవించింది. ఇది ఒక కోర్సు లేదా టర్మ్ ముగిసేసరికి సాధించిన మొత్తం అభ్యసన ఫలితాలను సూచిస్తుంది. ఇది బాగా ఇంపార్టెంట్. ఇది 1-2 సార్లు చదివి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్రింది వానిలో అన్వేషణ పద్ధతి గుణం కానిది. చాలా ఇంపార్టెంట్. మనకి మెథడాలజీ బాగా చదువుకోమని చాలాసార్లు చెప్తున్నాను. అన్వేషణ పద్ధతి అందులో కూడా బాగా ఇంపార్టెంట్ పద్ధతులు ఏమన్నా ఉన్నాయా చెప్పండి సార్ అంటే, అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏదన్నా ఉందంటే అది అన్వేషణ పద్ధతి, రెండవది ప్రాజెక్ట్ పద్ధతి. ఈ 2 పద్ధతుల మీద బాగా అవగాహన కలిగి ఉండాలి. మిగిలినవి కొంత గెస్ చేయగలుగుతారు తప్ప ఇవి 2 చదివితే మాత్రమే పెట్టగలుగుతాం. సో ఒకసారి మీరు చదవకపోయినా ఇప్పుడు ఒకసారి ఇన్న ఆప్షన్స్ నుంచి కూడా ట్రై చేయొచ్చు దీంట్లో.
ట్రై చేసినట్టయితే తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. ఇది తప్పు. అన్వేషణ పద్ధతి అనేది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అందువల్ల ఈ పద్ధతిని మనం ఎక్కువగా ఉపయోగించం. ఎక్కువగా ఉపయోగించకపోవటానికి కారణం ఏంటంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ మెథడ్ అనేది విద్యార్థులు స్వయంగా ప్రయోగాలు చేస్తూ నెమ్మదిగా నేర్చుకునే ప్రక్రియ. కావున ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది. తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు అనేది దీని గుణం కాదు. ఈ క్రింది వానిలో విషయావగాహన అనే విద్యా ప్రమాణానికి చెందనిది చాలా ఇంపార్టెంట్. చెందేది కాదు. మీరు బ్లూమ్స్ టాక్సానమీ చదివితే చూడగానే సార్ ఇది మిస్టేక్ సార్ అని వెంటనే చెప్తారు. చెందనిది అని అడిగాడు. చెందనిది ఏంటంటే ప్రశ్నించటం. ప్రశ్నించటము మరియు పరికల్పనలు చేయటం అనేది ఒక ప్రత్యేకమైన మరియు స్వతంత్ర విద్యా ప్రమాణం. వర్గీకరించడం, విశ్లేషించడం మరియు కారణాలు చెప్పడం వంటివి విషయ అవగాహనకు చెందుతాయి. అంటే అండర్స్టాండింగ్ కింద అవి వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. క్షేత్ర పర్యటనకు సంబంధించి సరికాని వాక్యము. ఇది కూడా మీరు జాగ్రత్తగా చదివినట్టయితే కింద ఇచ్చిన ఆప్షన్స్ నుంచే మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా పెట్టేయగలుగుతారు. ఇంతకు మునుపు పర్యటన యొక్క అనుభవం చర్చించరాదు. చర్చించరావడం కాదు, చర్చించాలి. అంతకుముందు జరిగినటువంటివి తెలిస్తే దాన్ని బట్టి ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేయాలి అనే విషయాలు కూడా మనకి అవగాహన అవుతాయి. పర్యటనకు వెళ్ళే ముందు పూర్వపు అనుభవాలు మరియు పరిశీలనలు పిల్లలతో చర్చించడం వల్ల సరైన నేపథ్యం ఏర్పడుతుంది. కావున చర్చించరాదు అనడం సరికాని వాక్యము. విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక కోసం ఎన్సిఎఫ్ 2005 సూచించిన సహపాఠ్య కార్యక్రమం కానిది. చూసారా, ఈ బిట్స్ అన్నిట్లోనూ కానిది, చెందనిది అని అడుగుతున్నాడు. ఒకసారి అవి చూస్తే మీరు తెలిసిపోతుంది. ఇది కూడా ఈజీగానే గెస్ చేయొచ్చు. ఇటువంటి బిట్లని 2 టైమ్స్ చదవండి. బిట్ని 2 టైమ్స్ చదివి అప్పుడు ఆన్సర్స్ చూడండి. ఫస్టే ఆప్షన్స్ కనుక చూసినట్టయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. విషయ పరిజ్ఞానానికి పరీక్షల నిర్వహణ. పరీక్షల నిర్వహణ అనేది అధికారిక మూల్యాంకన ప్రక్రియే కానీ ఎన్సిఎఫ్ 2005 ప్రయోగాత్మక అభ్యసన కోసం చేసిన సహపాఠ్య కార్యక్రమం కాదు. పాఠశాలలో దిగుమతి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని అన్నది. ప్రకల్పన ఆ వర్డ్ ఇంపార్టెంట్. ప్రకల్పన ప్రకల్పన అనగానే మనకి ఇది ఏ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్ అన్న విషయం మనకు తెలియాలి. ఆన్సర్ అంటే బల్లార్డ్. ప్రకల్పన అనగా పాఠశాలలో దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమని ప్రఖ్యాత విద్యావేత్త బల్లార్డ్ నిర్వచించారు. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు ప్రకారం కిరణజన్య సంయోక్రియకు సూర్యరశ్మి అవసరమన్న ప్రయోగాన్ని ఉపాధ్యాయుడు ప్రదర్శిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా విద్యార్థులు జరిగే అభ్యసన శాతం ఎంత? ఇది చదివితే కానీ ఆన్సర్ చేయలేనటువంటి విషయం. ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా మనం 70% తెలుసుకుంటాం. ఎడ్గర్ డేల్ శంకువు ప్రకారం ప్రదర్శనలు గమనించడం లేదా ప్రత్యక్ష ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా సుమారు 70% అభ్యసన నిలుపుదల జరుగుతుంది. అంటే మనం సాధారణంగా ఏమనుకుంటామంటే చెప్పేస్తే పిల్లలకి అర్థమైపోతుందని అనుకుంటాం కానీ జస్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ అది వాళ్ళలో శాశ్వతంగా ఉండటానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఆ ఎగ్జామ్ వరకు ఏదో తెలిసి తెలియనట్టుగా కొంత నేర్చుకుని వదిలేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడైతే మనం ప్రదర్శించడం ద్వారా కానీ ఇంకా అద్భుతం ఏంటంటే వాళ్ళ చేతే కనుక చేయించగలిగితే, అందుకే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడానికి కారణం అదే. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో ఏంటంటే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఈవెన్ దో మనకేమవుతుందంటే నేర్చుకున్న విషయం వాడికి శాశ్వతంగా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో శాశ్వతంగా గుర్తుండిపోతుంది. మనం చెప్తే చేయకుండా వాడంతా వాడు కనుక చేసుకునేలా కనుక మనం ట్రై చేయగలిగినట్టయితే మీరు నేర్పినటువంటి విషయాలు పరిపూర్ణంగా ఆ విద్యార్థులకి అందుతాయి. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం 2011 రూపకల్పనలో మౌలిక సూత్రం కానిది. ఇది కొంచెం 2-3 సార్లు ఆప్షన్స్ చదివితే దానికి సింక్ అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. సాధ్యమైనంత వరకు బోధనా మాధ్యమంగా ఆంగ్లం ఉంచడం. ఏపీ ఎస్సీఎఫ్ 2011 ప్రాథమిక స్థాయిలో మాతృభాషను బోధనా మాధ్యమంగా అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. కావున కేవలం ఆంగ్లాన్ని మాత్రమే మాధ్యమంగా ఉంచటం మౌలిక సూత్రం కాదు. ఎస్పెషల్లీ ఎలిమెంటరీ స్టేజ్లో మనకి బోధనా మాధ్యమం అనేది మాతృభాషలోనే జరగాలనే విషయాన్ని ఏపీ ఎస్సీఎఫ్ 2011 అనేది మెయిన్గా ఫోకస్ చేసింది. ఆ బిట్ అక్కడ మనకి అది రివర్స్లో ఇచ్చాడు. అది మనం నిజం అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఇంగ్లీష్ మీడియం ఉండాలి కదా అనేది
మనం ఆప్షను కరెక్ట్ అని అనుకుంటాం. కాపోతే పైన ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ మాతృభాషలోనే ఉండాలి ఇక్కడ. ఏపీఎస్సీఎఫ్ 2011 ప్రకారం. సో, ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో మీరొకసారి ప్రశ్న చదివితే ఏమన్నారు? మౌలిక సూత్రం కానిది అని అన్నారు. కాని దాంట్లో బోధనా మాధ్యంగా ఆంగ్లం ఉంచడం అనేది కరెక్ట్ అవుతది. తర్వాత ప్రశ్న ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పినవారు. ఇటువంటి నిర్వచనాలు ఖచ్చితంగా మనం బై హార్ట్ చేయాల్సిందే. సో, ప్రస్తుతానికి ఈ ప్రశ్నకి ఆన్సర్ అయితే బెంజమిన్ పీర్స్. బెంజమిన్ పీర్స్ గణితాన్ని ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానంగా నిర్వచించారు. ఎడ్గర్ డేల్ అనుభవ సంఖ్యలో చలనచిత్రాలు, టెలివిజన్ క్రింద నుండి ఎన్నవ స్థాయిలో ఉంటాయి? మీకు ఆల్రెడీ చెప్పాను. ఎడ్గర్ డేల్ చదవకుండా మనం వెళ్ళినట్టయితే మన మెథడాలజీలో బిట్స్ పోయినట్టే. సో, మీరు దానికి ఆల్రెడీ ఒక కోడ్ లాంగ్వేజ్ అయితే నేను రాసున్నాను గానీ, అది మీకు ఆ టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాను. ప్రస్తుతానికైతే మీకిది ఆన్సర్ చెప్పేస్తాను. ఎడ్గర్ డేల్ శంకువ శ్రేణిలో చలనచిత్రాలు మరియు టెలివిజన్ అడుగు స్థానం నుండి 7వ స్థాయిలో ఉంటాయి. అంటే కింద నుంచి 7థ్ ప్లేస్‌లో. చాలా చాలా ఇంపార్టెంటు. ఒక్కొక్కసారి పైనుంచి అని అడుగుతాడు, కింద నుంచి అని అడుగుతాడు. చాలా చాలా ఇంపార్టెంటు. ఈ ఒక్క బిట్‌ని గుర్తుపెట్టుకోవడం కాదు, మీరు అందులో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలిసుండాలి. అభ్యాసకుడు బహుపది పరిమాణాన్ని బట్టి వివిధ బహుపదులకు ఉదాహరణలు ఇవ్వటం అనేది క్రింది విద్యా ప్రమాణము. చాలా ఈజీగా చెప్పేస్తాను నాకు తెలిసి. ఉదాహరణలు ఇచ్చారు. ఉదాహరణలు ఇస్తే వ్యక్తపరచడం కిందకు వస్తది. ఉదాహరణలు ఇవ్వటం, భావనలు వివరించడం వంటివి గణిత భావనలను వ్యక్తపరచడం క్రిందకు వస్తాయి. పాఠశాలలో గణిత సంఘం గౌరవ అధ్యక్షులు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మనం సాధారణంగా తరగతి ఉపాధ్యాయుడని అనుకుంటాము. అధ్యక్షులు మాత్రం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అవుతారు. మరి ఉపాధ్యాయులు ఏమవుతారు? ఇది కదా! ఇది కూడా బిట్టే అవకాశం ఉంది. ఏంటన్నది చెప్తాను. ప్రస్తుతానికి ఈ బిట్‌కైతే ఆన్సర్ ప్రధాన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. గ్రేడు అనే పదానికి మూలం చాలా ఇంపార్టెంట్ ఇది. గ్రేడ్ అనే పదానికి మూలం గ్రాడ్యూస్ అనే లాటిన్ పదం. సమస్య పరిష్కార పద్ధతి పరిమితులు కింద ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో 3 కరెక్ట్ అయినవి. ఒకటి మిస్టేక్ ఉంటుంది. దాన్ని మనం వదిలేసి మిగిలిన 3 వాటిని ఎందులో ఉన్నాయో చూసి దాన్ని మనం కరెక్ట్‌గా చూజ్ చేయాల్సి ఉంటది ఆప్షన్స్ నుంచి. ఒకసారి చదివితే చాలా ఈజీగా చెప్పేయొచ్చు. సమస్య పరిష్కార పద్ధతి. ఎక్కువగా ఇదే ఉపయోగిస్తా ఉంటాం మ్యాథమెటిక్స్‌లో. సమస్య పరిష్కార పద్ధతిలో ఎక్కువ సమయం పడుతుంది. అన్ని టాపిక్స్‌కి సరిపోదు. ఉపాధ్యాయుని శ్రమ ఎక్కువ. విద్యార్థులు క్రమశిక్షణ కోల్పోరు. సో, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో చూసినట్టయితే క్రమశిక్షణ కోల్పోతారు అని ఇచ్చాడు. అంటే మొదటి 3 మాత్రమే కరెక్ట్. క్రమశిక్షణ కోల్పోరు. సో, ఏ, బి, సి అన్నీ కూడా కరెక్టే. డి అనేది తప్పు. సో, డి లేనటువంటి ఆప్షన్ మనం పెట్టాలి అనుకుంటే అది బి మాత్రమే కరెక్ట్ అవుతది. ఆప్షన్ బి అనేది కరెక్టు. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో పైభాగంలో ఉండే అనుభవాలు చాలా ఇంపార్టెంట్ ఇవి. శాబ్దిక సంకేతాలు. సో, మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎడ్గర్ డేల్ విషయంలో పైభాగంలో ఉన్నవేమో అమూర్త భావనలు అయితే క్రింది భాగంలో ఉన్నవన్నీ కూడా ఏంటంటే మూర్త భావనలకు చెందుతాయి. అంటే మన లెసన్ ప్లాన్‌లో టీఎల్ఎమ్స్ ఎటువంటివి ఎంచుకోవాలి అన్నట్టయితే ఎడ్గర్ డేల్‌లో వీలైనంత అడుగు భాగంలో ఉండేటటువంటివి కనుక మనం టీఎల్ఎమ్‌గా తీసుకున్నట్టయితే అది విద్యార్థులకు మనకి చక్కగా విషయాన్ని కన్వే చేయడానికి ఉపయోగపడతాయి. భౌతిక రసాయన శాస్త్ర ప్రయోగాలు చేయనప్పుడు చేయకూడనిది ఇది అందరూ కరెక్ట్‌గా పెడతారు. ఆళ్ళ మెథడాలజీ చదవనోళ్ళు కూడా పెట్టగలిగే బిట్ ఏదైనా ఉన్నట్టయితే అది ఇదే. ఏంటది? విడుదలైన వాయువులను నేరుగా వాసన చూడాలి అని ఇచ్చారు. చూడకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి రసాయన వాయువులు విషపూరితం కావచ్చు. భౌతిక రసాయన శాస్త్రాల్లో 40 మార్కులకు ప్రశ్నాపత్రం రూపొందించేటప్పుడు అభినందన, జీవ వైవిధ్యము, నిత్య జీవిత వినియోగము అనే విద్యా ప్రమాణాలకు కేటాయించవలసిన మొత్తం మార్కులు. ఎలా చేస్తాము అంటే ఒక ఎగ్జామ్ భౌతిక రసాయన శాస్త్రంలో ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు అభినందన, జీవ వైవిధ్యము, నిత్య జీవిత వినియోగం ఈ ప్రమాణాలకి మనం ఎన్ని మార్కుల వరకు ఇస్తాము అన్నట్టయితే 100 మార్కుల పేపర్‌లో అయితే 40 మార్కులు ఇవ్వాలి. అంటే 40% వెయిటేజ్ ఇవ్వాలి. కానీ మనకి ఇచ్చిన పేపరే 40 మార్కులు. సో, 40కి మళ్ళీ 40% కట్టాలి. 40కి 40% కట్టాల్సొస్తే అప్పుడు ఎన్ని మార్కులకి ఇవ్వాల్సొస్తుంది? 16 మార్కులకి ఇవ్వాల్సొస్తది. ఒకసారి వివరణ చూడండి కావాలితే. అదే ఉంటుంది. 40 మార్కుల భౌతిక రసాయన శాస్త్ర పేపర్‌లో సంబంధించిన ప్రమాణాలకు 40% వెయిటేజ్ ఇవ్వాలి. అంటే ఇది ఎట్లా వెయిట్ చేసాము? 40
అందరూ మ్యాథ్స్, ఫిజిక్సే కాబట్టి నేను అంతలా డీటెయిల్‌గా చెప్పాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నాను. ఏమన్నా బయాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టయితే ఒక్కసారి చూడండి. 40 × 40/100 వస్తుంది. సో, 1600/100 వస్తుంది. సో, ఆన్సర్ వచ్చి 16 మార్క్స్ అయితే వస్తుంది. ఓకేనా? అదే 50 మార్క్స్ అయ్యుంటే ఎంత ఉండాలి? మీరు చెప్పండి. హంసిక స్వేదనం అనే ప్రక్రియను ఉదాహరణలతో వివరించాడు. పై ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినది. ఉదాహరణలతో వివరించారు. చాలా ఈజీ. ఆ వివరించారు అనే వర్డ్ బట్టి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. యెస్. విషయ అవగాహన. ఈ ప్రక్రియను వివరించడం లేదా ఉదాహరణలు ఇవ్వటం అనేది విషయ అవగాహన కిందకు వస్తుంది. ఉపన్యాస ప్రదర్శనశాల ప్రణాళికను సూచించినది వైట్ హౌస్. ఆర్‌హెచ్ వైట్ హౌస్. ఎన్‌సీఎఫ్ 2005 సూచనల ప్రకారం విద్యా ప్రణాళిక అభ్యాసకుల జ్ఞాన పరిధికి సరిపోయే విధంగా అర్థవంతంగా ఉండాలి. దీనిని సూచించే ప్రమాణం. మళ్ళీ ఒకసారి ప్రశ్న చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ అయితే విషయ ప్రమాణం. కంటెంట్ లేదా విషయానికి సంబంధించిన ప్రామాణికత మరియు తగిన వయస్సు స్థాయిని సూచించేది విషయ ప్రమాణం. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని చెప్పిన వారు. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని చెప్పినవారు. ఇది కూడా చదివితేనే ఆన్సర్ చేయగలిగే పెట్టు. పియర్స్. బెంజమిన్ పియర్స్ మానవుని మేధస్సు హేతువాదంలో స్థిరపడే మార్గంగా గణితాన్ని అభివర్ణించారు. అంటే గణిత నిర్వచనానికి సంబంధించి ఒక బిట్ వస్తూ ఉంది. ఈ క్రింది స్పష్టీకరణలో వినియోగ లక్ష్యానికి చెందనిది అంటే అసలు వినియోగం కింద ఉన్నటువంటి లక్షణాలు ఏంటన్నది తెలియాలి. లక్ష్యాలు అనేవన్నీ తెలియాలి మనకి. అప్లికేషన్ కింద ఉన్నటువంటి. అవి చిన్న చిన్న కోడ్ లాంగ్వేజెస్‌గా గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్‌గా. నాలెడ్జ్ చాలా ఈజీగా వచ్చేస్తది. వినియోగంలో కొంచెం ఎక్కువ ఉంటాయి. కొంచెం దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయి ఇవి. దేనికి క్లారిటీ అనేది బాగా గుర్తుండాలి ఇక్కడ. సన్నిహిత సంబంధాలను గుర్తించును. సంబంధాలను గుర్తించడం అనేది అవగాహన లక్ష్యానికి చెందుతుంది. వినియోగానికి కాదు. అభ్యాసకుడు సంభావ్యతను తన నిత్య జీవితంలో వినియోగిస్తాడు అనేది ఈ క్రింది విద్యా ప్రమాణానికి చెందుతుంది. గెస్ చేయొచ్చు. నిత్య జీవితంలో దానికి వినియోగిస్తున్నాడు. సో, అనుసంధానం అవుతది. గణిత భావనలు నిత్య జీవితంలో లేదా ఇతర విషయాలతో ముడిపడటం అనుసంధానం కిందకి వస్తుందది. వార్షిక పథకం రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. మీరు చదివితే మీరు ఖచ్చితంగా చెప్పేయగలుగుతారు. ఇవన్నీ కూడా అవసరమే. పాఠశాల పనిదినాలు, ఆ స్లిప్ టెస్ట్‌ల నిర్వహణకు కావాల్సిన పీరియడ్‌లు, ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సినటువంటి పీరియడ్స్ అన్నీ పరిగణలోకి తీసుకోవాలి. గ్రాడ్యూస్ అనే గ్రీకు పదం యొక్క అర్థం గ్రేడ్. గ్రేడ్ అనేది గ్రాడ్యూస్ అనే పదం నుంచి వచ్చింది. ఇక ప్రశ్న ఏమని అడుగుతున్నాడు? దాని యొక్క అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఫస్టే గ్రేడ్ ఇచ్చాడు. ఈ పేపర్‌లో మేము అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఎక్కువ మంది ఈ బిట్స్‌కొచ్చేటప్పటికి స్పీడ్‌గా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. 80% అబోవ్ స్టూడెంట్స్ గ్రేడ్ అని పెట్టారు. ఇక్కడ అడిగినటువంటి బిట్ ఏంటి? పదం యొక్క అర్థము. అర్థం ఏంటంటే మెట్టు. మెట్టు అనేది కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్‌గా గ్రాడ్యూస్ అనేది లాటిన్ భాష వర్డ్ అది. ఆ లాటిన్ భాషలో దాని యొక్క అర్థం ఏంటంటే అడుగు లేదా మెట్టు అని అర్థం. కానీ ప్రశ్నలో గ్రీక్ వర్డ్ అని ఇవ్వడం జరిగింది. దాని మీద అంత ఎక్కువ కాన్సంట్రేషన్ అయితే పెట్టకండి. దాని అర్థం నేర్చుకోండి మెయిన్ ఇంపార్టెంట్. సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు. ఇంచుమించు ఇటువంటి బిట్టే ఇంతకుముందు కూడా ఇవ్వడం జరిగింది. సమస్యను గుర్తించటం, విశ్లేషించటం మరియు సాధించటం సమస్య పరిష్కార సోపానాలు. పంపిణీ చేయటం సోపానం కాదు. ఒక చిన్న పాయింట్ ఒకటి మిస్ అయింది. మిగిలినన్ని ఆర్డర్‌లోనే ఉన్నాయి. ఏ, బి అండ్ డి. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అయింది. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకులో పై భాగంలో ఉండే అనుభవాలు చాలా ఇంపార్టెంట్. శాబ్దిక సంకేతాలు. అన్నీ పై భాగంలో ఉన్నవన్నీ కూడా అమూర్త భావనలు అవుతాయి. క్రింది భాగంలో ఉన్నవన్నీ కూడా మూర్త భావనలు అవుతాయి. ఇందాక కూడా చెప్పుకున్నాం. మన టీఎల్ఎం వీలైనంత వరకు మూర్త భావనలకు సంబంధించిందే ఉండాలి. క్షేత్ర పర్యటనకు సంబంధించి సరికాని వాక్యం. క్షేత్ర పర్యటనకు ముందు ఉపాధ్యాయుడు, విద్యార్థుల ప్రతినిధిని ఆ ప్రాంతాన్ని సందర్శించాలి. మీరు ఇందులో అన్నీ చూసినట్టయితే ఈజీగానే చెప్పగలుగుతారు. ఇంతకు మునుపు పర్యటన యొక్క అనుభవం, పరిశీలన గురించి పిల్లలతో చర్చించరాదు. అది తప్పు. చర్చించాలి. ఓకేనా? సంగ్రహణాత్మక మూల్యాంకన ప్రశ్నాపత్రం రూపకల్పనలో ప్రశ్నించడము, పరికల్పన చేయటం అనే విద్యా ప్రమాణానికి ఇవ్వవలసిన భారత్వం 10% ఇవ్వాలమ్మా. వైజ్ఞానిక పద్ధతి అంటే ఒక క్రమబద్ధమైన పరిశీలన, పరికల్పన రూపొందించుట, ప్రయోగ నిర్వహణ. ఈ నిర్వచనాన్ని ఇచ్చినది ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ. ఇది అధికారిక శాస్త్రీయ పద్ధతి నిర్వచనాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ అందించింది. 7వ తరగతి విద్యార్థులకు పుష్ప భాగాలు
అను అంశాన్ని బోధించడానికి అత్యంత అనుకూలమైన బోధనా పద్ధతి. వైయక్తిక ప్రయోగ పద్ధతి. జస్ట్ వాళ్ళందరినీ ఎవరికాళ్ళని విడివిడిగా నుంచోమని జెప్పి ఒక్కొక్కళ్ళకి ఒక పుష్పం ఇచ్చి, ఆ భాగాలను గనక మనం బోధించినట్టయితే వాళ్ళకి పర్మనెంట్‌గా గుర్తుండిపోద్ది ఆ కాన్సెప్ట్. ఇందులో పుష్ప భాగాలు చెప్పడం వలన మనకి ఎటువంటి ప్రమాదం జరగదు. అందులో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు డైలీ లైఫ్‌లో రోజు చూస్తూ ఉంటారు. ఈజీగా బాగా అర్థమవుతుంది. సో, బెస్ట్ మెథడ్ ఏంటంటే వైయక్తిక ప్రయోగ పద్ధతి. పుష్ప భాగాలను విద్యార్థులు స్వయంగా విడదీసి పరిశీలించడానికి వైయక్తిక ప్రయోగ పద్ధతి అత్యంత అనుకూలమైనది. జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో అంశాలను స్వరూప లక్షణాలు, చేసే పనులను బట్టి ఒక తార్కిక క్రమంలో అమర్చినట్లయితే అందుకు ఉపయోగించిన ఉపగమం ఒక తార్కిక క్రమం. సో, క్రియాత్మక ఉపగమం. ఆ వర్డ్స్ బట్టి మనం ఆన్సర్‌ని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. జీవుల నిర్మాణం మరియు వాటి విధులను ఆధారం చేసుకొని అమర్చే విధానాన్ని క్రియాత్మక ఉపగమం అంటారు. చూసారుగా? ఈ విధంగా ప్రీవియస్ పేపర్‌ను సాధన చేస్తే ఏపీ టెట్‌లో మంచి మార్కులు సాధిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.